తత్వాలతో ప్యూరిఫై చేసినా మళ్ళీ ఇంప్యూరిటీ అంటుతుంది. కానీ ఒక్కసారి జ్ఞానంతో కనుక ప్యూరిఫై అయిపోతే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఒక్కసారి జ్ఞానం కలిగితే అజ్ఞానం కనుక నాశనమైతే ఇక మళ్ళీ అజ్ఞానం అనేది రాదు. ఎందుకని? రెండేళ్లంత అంతే. అది మరిచిపోవడం అనేది ఉండదు, వదిలిపెట్టడం అనేది ఉండదు, ఇంకా తానైపోతుంది. అలాగనే పదార్థానికి సంబంధించిన జ్ఞానమే అంత దృఢంగా ఉన్నప్పుడు యథార్థానికి సంబంధించిన జ్ఞానాన్ని ఒకసారి పొందితే ఇక మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు. కవిహి అంటే ఇక్కడ చెప్తుంది ఆ ఉపనిషత్. ఏమండి ఇవన్నీ నేను కాదు, కరెక్టే. నేనెవరిని? నేను స్థూల శరీరం నేను కాను, సూక్ష్మ శరీరం నేను కాను, కారణ శరీరం నేను కాను. నేనెవరిని? కవిహి అంటే కవి అంటే అర్థం ఏం తెలుసండి? అన్నింటినీ తెలుసుకునేవాడు. కవిహి రవిహి. సూర్యుడు కవి, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప చెప్పండి? రవి గొప్ప, కవి గొప్ప? కవే గొప్ప. ఎందుకు తెలుసండి? రవి పగలంతా చూస్తాడు, పగటికి సాక్షి. కానీ కవి రాత్రికి కూడా సాక్షి. పగలుని చెప్పగలడు, రాత్రిని చెప్పగలడు కవి. అందుకని రవిగాంచని చోట కవిగాంచును అంటాడు. రవి చూడలేంది, రాత్రిపూట రవి చూడలేడు ఏం జరుగుతుందో, కానీ కవి చూస్తాడు రాత్రిపూట ఏం జరుగుతుందని. కాబట్టి రవి కంటే కవి చాలా గొప్పవాడు. కానీ ఇక్కడ కవి అనంటే అర్థం ఏంటంటే కవిత్వాలు పద్యాలు వెళ్ళవేయడం కాదు. కవిత్వం అంటే ఇక్కడ కవి శబ్దం అంటే కవి అంటే అన్నింటినీ తెలుసుకోగలిగిన వాడు, అంటే సర్వజ్ఞుడు. అందుకని ఇక్కడ కవిహి క్రాంతదర్శి అని అర్థం. అన్నింటినీ తెలుసుకోగలిగిన వాడంటే సర్వము తానయ్యున్నటువంటి తత్వాన్ని పొందినవాడు. మనీషి అంటే మనీషి అంటే అర్థం ఏంటంటే మనసా, మనసహ, ఈశిత, ఈశ్వర అంటే తన మనస్సు ఎలా కదులుతుందో, తన మనస్సులో కదిలే సంకల్పాలన్నీ గుర్తించగలమా లేదా? ఏంటోనండి ఈ రోజు నేను కూర్చుని ఆలోచిస్తే ఎన్ని ఆలోచనలు పుట్టాయో నాలో. అంటే అన్ని ఆలోచనలు పుట్టే మనస్సుని మనం చూస్తూ ఉన్నాం. అంటే మన మనస్సు కాదు, మన మనీషులం. మనస్సులం కాదు, మనం ఎవరు? మనీషులం. అంటే మనస్సు అయితే ఆలోచనలతో పాటు మనం వెళ్ళిపోతాం. ఆలోచనలు నాలో పుడుతున్నాయి, ఆలోచనలు నాలో అంతర్లీనమైపోతున్నాయి. కానీ నేను పుట్టట్లేదు, నేను అంతర్లీనం అవ్వట్లేదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు గులాబీ పువ్వు అని చెప్పాను, గులాబీ పువ్వు గుర్తుకొచ్చింది లోపల. ఇప్పుడు వెంటనే ఏనుగు అన్నాను, గులాబీ పువ్వు పోయింది, ఏనుగు వచ్చింది. మీరు పోయారా? మీరు ఉంటారు. ఇప్పుడు ఏనుగు అన్నాను, ఏనుగు వచ్చింది. ఏనుగు అన్న తర్వాత ఏనుగుని చూశారు. ఇప్పుడు ఏమన్నాను? తామర పువ్వు అన్నాను. వెంటనే ఏనుగు పోయింది, తామర పువ్వు వచ్చింది. మీరు పోయారా? లేకపోతే మీరు ఏమైనా వచ్చారా? మీరు రావడము ఉండదు, మీరు పోవడము ఉండదు. కానీ మీ సన్నిధిలో ఆలోచనలు పుడుతూ ఉంటాయి, ఆలోచనలు పడిపోతూ ఉంటాయి. కాబట్టి నేను మనస్సుని కాను, నేను మనీషిని. అంటే మనస్సు పుట్టి పడిపోయే మనస్సుకి నేను సాక్షిని. మనీషి పరిభూ అంటే పరితః ఉపరి భవతి ఇది పరిభూ అంటే అంతటా తానే నిబిడీకృతమైనటువంటి వాణ్ణి. కేవలం ఆలోచనలే కాదు, అంతటా అన్ని పదార్థ జాతంగాను ప్రకాశించేవాణ్ణి. స్వయంభూ అంటే స్వయమేవ భవతి ఇది అంటే నేను దేని మీద ఆధారపడను? చూడండి, నేను అనేటువంటిది ఆలోచనల మీద ఆధారపడుతుందా? ఆలోచనలు నా మీద ఆధారపడి ఉన్నాయా? నేనుంటే ఆలోచనలు పుడుతున్నాయా, లేకపోతే ఆలోచిస్తేనే నేనున్నానా? నో, నేనుంటేనే ఆలోచనలు, నేను లేకపోతే ఆలోచనలు లేవు. కానీ ఆలోచనలు లేకపోయినా నేనుంటాను. ఎలాగ? నిద్రలో ఏ ఆలోచన లేదు, కానీ నేనున్నాను. ఎలా ఉన్నాను? హాయిగా ఉన్నాను.
కాబట్టి ఆలోచనల మీద ఆధారపడి నేను లేను, కానీ ప్రపంచమంతా ఆలోచన మీద ఆధారపడి ఉంది. కానీ నేను ఆలోచన మీద ఆధారపడి లేను, ఆలోచన నాయందే ఉనికి పొంది ఉంది, స్వయంభూ. అలాగనే యాథాతథ్య యథా తథా భావ యాథాతథ్యం అంటే ఇక్కడ ఏంటనంటే, మనం పడుకున్నాం, నిద్రపోయాం, ఉదయాన్నే లేచాం కదా, ఎవరు లేచారండి? ఇంట్లో అందరూ పడుకో ఉన్నారు, మీకు మెలకు వచ్చింది, లేచారు. ఎవరు లేపారు మిమ్మల్ని? పక్కవాడు ఎవరైనా కొట్టి లేపితే లేస్తాం. సరే, ఇప్పుడు ఇంట్లో అందరూ పడుకుండిపోయారు, మీరు ఒక్కరే అలా పడుకో ఉన్నారు గదిలో, ఎవరు లేరు, లేపడానికి అందరూ పడుకొని ఉన్నారు, మీకు మెలకు వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు లేపారు? ఎవరు లేపారు చెప్పండి? మనస్సు బుద్ధి పడిపోయి ఉందా? దేహము జడంగా ఉందా? మీరుగా ఉన్నారా? ఇప్పుడు మేల్కొల్పింది ఎవరు? ఏది మిమ్మల్ని లేపి కూర్చోబెట్టింది? ఏది లేపింది తెలుసా అండి? కర్మ లేపింది. ఎందుకని? ఆ కర్మ అనుభవించాలి కనుక, ఆ కర్మల్ని అనుభవించాలి కనుక మనం లేపి కూర్చోబెడుతుంది. అర్థమైందే? ఇప్పుడు కీ ఇచ్చేశారనుకోండి, అలారంకి పెట్టారనుకోండి, కరెక్ట్ గా ఉదయం 4 గంటలకి అది కర్రమని మోగుతుంది. అది ఎందుకు తనంత తానుగా మోగేస్తుందా? నో, అంతకుముందు మనం కీ ఇచ్చి పెట్టాం. అలాగని ఇక్కడ కూడా లోపల మనంతట మనమే లేవలేము, లోపల కర్మ అనేటువంటిది మనోబుద్ధుల్ని లేపి కూర్చోబెడుతుంది. లేపి ఆ జీవత్వాన్ని కల్పించుకొని దేహేంద్రియ మనోబుద్ధులతో మమేకమై ఈ ప్రపంచంలోకి తిరుగుతుంది. బస్. కాబట్టి యాథాతథ్య అర్థాన్ వ్యదదాచ్చ శాశ్వతీభ్య సమాభ్య అంటే ఇక్కడ ఏంటంటే, కర్మ ఫలాలన్నిటి, ఈ కర్మలన్నింటినీ కూడా లోపల ఏ అంతఃకరణలో అయితే రిజిస్టర్ చేసి పెట్టి దానికి తగ్గట్టుగా ఆయా కర్మఫలాల్ని అనుభవింపజేస్తూ కర్మఫలాల్ని చక్కగా విభజన చేసి పెట్టి యాథాతథ్య యథా తథా భావ, ఏది ఎలా ఉండాలో, ఏది ఎప్పుడు జరగాలో దాన్ని నిర్ణయించి పెట్టి ఈ ప్రజాపత్యాది దేవతలందరినీ, ఈ శక్తులన్నింటినీ కూడా ఈ లోకంలో ఉంచి నడుపుతూ ఉందో ఆ ఆత్మ చైతన్యమే నేను, ఆ పరమార్థతత్వమే నేను. కాబట్టి నాకు ఈ దేహేంద్రియ మనోబుద్ధులు లేవు, నాకు ఈ ప్రాణం లేదు, నాకు ఈ రకమైనటువంటి భావాలు లేవు, ఈ లంపటం లేదు, ఈ వైయక్తికత లేదు. ఈ నేను అంటున్నారు కదా, ఆ నేను అనేటువంటిది ఎలా ఉందండి? బృహదారణ్యక మంత్రం చాలా అద్భుతంగా, కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహినే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీర్ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో కిం జ్యోతి తవ భానుమాన్ అహనిమే రాత్రౌ ప్రదీపాదికం. ఇప్పుడు మనం అన్నిటినీ చూస్తున్నాం కదా, ఏమిటి మీకు అన్ని కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయండి. దేనివల్ల? సూర్యుడండి ప్రకాశిస్తున్నాడు కదా, అన్ని కనిపిస్తున్నాయి. ఓహో, అన్ని కనిపిస్తున్నాయి. బాగా చూడండి, ఇప్పుడు అన్ని కనిపిస్తున్నాయి సూర్యుడి వల్లనా? ఇప్పుడు సపోజ్ కళ్ళు లేవు, కళ్ళు మూసుకున్నారు, ఇప్పుడు అన్ని కనిపిస్తున్నాయా? కనబడట్లేదండి. సూర్యుడు ఉన్నాడు కదా, ఎందుకు కనబడట్లేదు అంటే నా కళ్ళు తెరవలేదు కదండి. అంటే సూర్యుడి వల్ల అన్ని కనబడట్లేదు, సూర్యుడు అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నాడు, కానీ నేను చూస్తేనే ఇవన్నీ కనిపిస్తాయి, నేను చూడకపోతే నాకు ఇవేమీ లేవు. కాబట్టి సూర్యుడు కాదు ప్రమాణం, నా కళ్ళే ప్రమాణం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాత్రి చీకటి, బాగా చూడండి, చీకటి పట్టింది, ఇప్పుడు కళ్ళు కనబడట్లేదు చీకట్లో, కానీ ఇప్పుడు కూడా మనకు చాలా ఉన్నాయి. తింటున్నాం, ఇప్పుడు భోజనం చేస్తున్నాం, కరెంటు పోయింది, కరెంటు ఉంది, అప్పడాలు చూసాం, కూర చూసాం, పచ్చడి చూసాం, కలుపుకుంటున్నాం, టెక్నిక్ కరెంటు పోయింది, వీడేమైనా ఆపేస్తాడా? అప్పుడు వీడు చప్పుడు వినిపిస్తుంది, ఇంట్రా కరెంటు పోయింది ఇప్పుడు తినేస్తున్నాం. కరెంటుకి తినడానికి సంబంధం ఏంటండి? నా చెయ్యి నా నోట్లోనే పెట్టుకున్నాను, పక్కవాళ్ళ నోట్లో పెట్టదు కదా. మరి అక్కడ కళ్ళు కనబడట్లేదు కదా, ఏమిటి అక్కడ? మనహాచక్షు. అందుకనే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీర్ధియో దర్శనే. చక్షువు తస్య నిమీలనాది సమయే కిం, ఆ కళ్ళు కనపడని చీకట్లో నీకేంటి? మనోబుద్ధులే నా కళ్ళు. దట్స్ ఇట్. మనోబుద్ధులే నా కళ్ళు, అంతే. ఆ మనోబుద్ధులతోటే
జీవితాన్ని గెంటేస్తాను. అందుకని గుడ్డివాడు ఈ లోకంలో బ్రతకూడదనే నియమం లేదు. గుడ్డితనంతో కూడా ఈ లోకంలో మనోనేత్రంతో అన్నిటిని ఆస్వాదిస్తూ బ్రతికేస్తాం. సూర్యుడు లేకపోయినా రాత్రిపూట బ్రతకగలుగుతున్నాం. కళ్ళు లేకపోయినా జీవితంలో బ్రతికేస్తున్నాం. మనోబుద్ధులు లేకపోతే ఈ లోకంలో బ్రతకలేం. కానీ కింతత్రాహమతో భవాన్ పరమకం, మనం అనుకుంటాం మనోబుద్ధులు లేకపోతే ఉండలేమని. కానీ రాత్రి గాఢ నిద్రలో మనోబుద్ధులు కూడా పడిపోతున్నాయి. అప్పుడు ఎలా ఉన్నావు? జ్యోతిస్తదస్మి ప్రభో, అఖండమైన ప్రకాశంతో ఆనందతత్వమై హాయిగా ఉన్నాను కదా. నాకు మనోబుద్ధులు ఎందుకు? నాకు ఈ ఇంద్రియాలు ఎందుకు? నాకు ఈ ప్రపంచం ఎందుకు? నేనే ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నాను కదా. ఆ ఆనంద స్వరూపమే నాకు కావాలి. నాకు ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ప్రపంచం ఏమక్కర్లేకుండా ఆ నిద్రలో ఎంత ఆనందంగా ఉండగలిగాను. ఆ ఆనందమే నా స్వరూపం, అదే నాకు కావాలి. అది ఎలా పొందుతామండి? అందుకని శంకరులు మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం న మే మృత్యుశంఖ న మే జాతి భేదా పితా నైవ మాతా న బంధుర్న దాత న పుత్రో న పుత్రీ న శిష్యో న శిష్టా చిదానంద రూప శివోహం శివోహం. ఆ స్థితిని మనం పొందాలి. దానికి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఉపాయంతో ఒక 6 శ్లోకాలు, ఒక ప్యాకేజ్ మనకిస్తున్నాడు ఈ ఉపనిషత్తు. ఈ 6 మంత్రాలు ఇప్పుడు రాబోయేటువంటి 9 నుండి 14 మంత్రాలు, 9, 10, 11, 12, 13, 14 ఈ 6 మంత్రాలు కూడా ఒక అద్భుతమైనటువంటి ఉపాసన ప్రక్రియ. ఈ ఉపాసనను కనుక గుర్తించి దీన్ని కనుక చేయడం మొదలు పెడితే ఆ స్వరూప స్థితి దగ్గరికి సుఖంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సత్యమై ప్రకాశించే ఆత్మ చైతన్యానికి స్థూలము, సూక్ష్మము, కారణమనేటువంటి శరీరత్రయాలు లేవు. అలానే అది అఖండమై ప్రకాశించేటువంటిది. ఈ భావాలన్నీ కూడా మనం వినేటప్పుడు మనకు దాని పట్ల నిజ భావన కలుగుతుంది. కానీ మళ్ళీ ప్రపంచం అనేటువంటి ద్వైత ప్రతీతి కూడా ఉంటుంది. ఆత్మ అఖండమై ఉంది, అనంతమై భాషిస్తుంది అన్నప్పటికీ మనలో ఆ ఎరుకని, ఆ ఆత్మ చైతన్యాన్ని గుర్తించాలనేటువంటి తపనతో పాటు ద్వైత ప్రతీతి కూడా మానట్లేదు. అది కూడా ఉంది. ఎంత కాదనుకున్నా మన శరీర స్పృహ మనల్ని అంటుతూ ఉంది. ఎంత కాదనుకున్నా భేదం కనపడుతూ ఉంటుంది, పొడచూపుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ అందుకు కారణం, ప్రధానమైన అంశం ఏంటంటే లోపల మనకు మలము, విక్షేపము అనేటువంటి 2 అజ్ఞానం యొక్క కార్యాలున్నాయి. మలము, విక్షేపము. అజ్ఞానానికి 3 గుణాలు, 3 రకాలైనటువంటి క్రియలు ఉన్నాయి. అజ్ఞానం చేసే క్రియలు 3. అవి 3 ఏంటంటే మలము, విక్షేపము, ఆవరణము. మలము అనేటువంటిది ఎన్నో జన్మల పరంపరగా మనం అక్యుములేట్ చేసుకున్నటువంటి ఆ వాసనలు మలము అని అంటాం. ఆ మలం లోపల దాగుంటుంది వాసనల రూపంలో. విక్షేపము అనంటే లోపల మనకు మన యొక్క స్థిరమైన తత్వాన్ని, యథార్థాన్ని విన్నాము. శ్రవణం చేస్తున్నప్పుడు నిజమే కదా నిజమే కదా అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే పక్కకు చెలించిపోతుంది. నిలబెట్టుకోవాలనుకుంటాం, పడిపోతుంటుంది. నిలబడాలనుకుంటాం, కదిలిపోతూ ఉంటాం. నిలబడాలనుకుంటాం, కదిలిపోతూ ఉంటాం. ఎందుకు ఈ రకమైనటువంటి చంచలం? ఎందుకు ఈ రకమైనటువంటి నిశ్చల స్థితి లేనటువంటి ఆ చంచల స్థితి? అంటే విక్షేపకత్వాత్. మలము వల్ల ద్వైత బుద్ధి, భేద బుద్ధి.
ఈ విక్షేపము వల్ల నిశ్చలత కోల్పోయి తత్వస్థితిలో నిలబడలేనటువంటి స్థితి విక్షేపం వల్ల. ఓకే, ఇది ఒకటి. ఇది రెండిటికి బేస్ ఏంటంటే ఆవరణము. ఆవరణము అంటే కవరింగ్ అన్నమాట. అంటే ఆవరణ అంటే కవరింగ్ అని అర్థం. అంటే లోపల అజ్ఞానం అనేటువంటి పొర ఉండడం వల్ల ఆ పొర వల్ల నాకు వస్తువు కనబడట్లేదు. ఎలా అంటే దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా మనకు ఆదిశంకరులు వారు చాలా అద్భుతంగా చెప్తారు. ఏంటనంటే ఒక కుండలో కానీ రైతు పూర్వం రోజుల్లో పొలాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఈ టార్చ్ లైట్లు ఫెసిలిటీస్ ఉండేవి కావు. ఓ దీపాన్ని వెలిగించి కుండలో పట్టుకుని పైకి తాడు కట్టి దానికి మూతి దగ్గర తాడు కట్టి దాన్ని పట్టుకెళ్లేవారు. అయితే ఇప్పుడు చూడండి, కుండలో దీపం పెట్టి కుండంతా అలా కవరింగ్ అయిందనుకోండి, దీపం బయటకు వస్తుందే? రాదు, కనపడదు. లోపల దీపం ఉన్న బయటికి కాంతి కనపడదు. అలాగనే ఆత్మ చైతన్యం అంతటా ఉన్నప్పటికీ కూడా లోపల అజ్ఞానం మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో అంతఃకరణ, ఆ మనోబుద్ధులు దాన్ని గుర్తించకపోవడం వల్ల, లోపల అజ్ఞానం అనే కవరింగ్ ఆవరణ ఉండడం వల్ల దాని యొక్క యథార్థాన్ని గుర్తించలేకపోతుంది. ఇప్పుడు అదే కుండకి కన్నాలు పెట్టారనుకోండి, రంధ్రాలు, అటు ఇటు ఇటు అటు. ఆ రంధ్రాల నుంచి దీపపు కాంతి బయటకు వస్తుంది, చూసి తీసుకుంటారనమాట. అది రౌండ్గా రంధ్రం ఉందనుకోండి, లైట్ కూడా రౌండ్గా వస్తుంది. ఇంకొక వైపు కుండకి డైమండ్ షేపులో రంధ్రం పెట్టారనుకోండి, లైట్ కూడా డైమండ్ ఆకారంలో ఉంటుంది. ఒక స్క్వైర్ టైపు కన్నం పెట్టారనుకోండి రంధ్రము, లైట్ కూడా స్క్వైర్ టైప్ ఉంటుంది. ఆటిన్ టైప్ ఉందనుకోండి రంధ్రము, లైట్ కూడా ఆటిన్ టైప్ లో వస్తుంది. అంటే మనం ఏ షేపుతో అయితే రంధ్రాన్ని పెట్టామో కుండకి, అందులో నుండి దీపం ఏదైతే తన కాంతిని వెదజమ్ముతూ ఉందో, ఆ రంధ్రం గుండా వచ్చేటువంటి దీపపు కాంతి ఆ రంధ్రము యొక్క ఆకారాన్ని బట్టి కాంతి కూడా రూపంగా ఆ ఆకారంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని రౌండ్ లైట్ అంటారు, స్క్వైర్ లైట్ అంటారు, ఆటిన్ లైట్ అంటారు. నిజానికి లైట్ లో రౌండ్నెస్ కానీ, స్క్వైర్నెస్ కానీ, ఆటిన్ కానీ ఉండే షేపులు ఉన్నాయా? లేదు. అందుకనే శంకరులు కూడా నానా ఛిద్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, లైటు రంధ్రం నుండి వస్తుందా, లేకపోతే రంధ్రం అనేది ఒక కరణం మాత్రమేనా, ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమేనా, ఒక మీడియం, ఒక మాధ్యమం? లైటు రంధ్రంలో లేదు, దీపం లోపలుంది, అది ఒక కుండలో ఉంది. రంధ్రము కుండకుందే కానీ రంధ్రము దీపానికి లేదు. ఆ కాంతికి ఏమైనా షేపులు ఉన్నాయా? లేదు. కానీ మనకేమనిపిస్తుందంటే, ఎంత భ్రమ కలిగిందనంటే, గుండ్రనితనం అనేటువంటి ఆ రంధ్రం యొక్క రూపం, ఆ షేప్ ఏదైతే ఉందో, ఆ ఆకారము, అది దీపానిదే అనుకుంటాం. లేదా దీపము గుండ్రంగా ఉందనుకుంటాం. దీపానికైనా దీన్ని ఆరోపిస్తాం, దీనికైనా దీపాన్ని ఆరోపిస్తాం. అలాగనే ఏ ఆత్మచైతన్యం వల్లనైతే మనస్సు ప్రకాశించి, బుద్ధి ప్రకాశించి, లోపల అవయవాలన్నీ ప్రకాశించి, అన్ని చేతనవంతమై, ఇంద్రియాలన్నీ ప్రకాశించి, నేను చూస్తున్నాను అంటాను. బాగా చూడండి, నేను వింటున్నాను అంటున్నాను. అంటే చూసే శక్తి కళ్ళకు లేవు, ఇది గోళకం మాత్రమే, ఇది కూడా ఒక రంధ్రం అంతే. బస్ ఆ కాంతి, ఆ యొక్క చైతన్యత దీని నుండి ప్రసరిస్తే చూడబడుతుంది, దీని నుండి ప్రసరిస్తే వినబడుతుంది, దీని నుండి ప్రసరిస్తే మాట్లాడబడుతుంది, దీని నుండి ప్రసరిస్తే నడవబడుతుంది, నడవగలుగుతుంది. కాబట్టి ఇంద్రియాలు, అవయవాలన్నీ కూడా జడమే, గోళకాలే, మాంసమయమైనటువంటి పిండాలే. కానీ ఏ చైతన్యమైతే అంతటా నిండి నిబిడీకృతమై
అన్నిటికీ తన శక్తిని ఇచ్చినప్పుడు ఆ శక్తిని ఉనికి పుచ్చుకున్నటువంటి ఇంద్రియాలు ఆయా క్రియలు చేస్తాయి. ఇప్పుడు ఏమనుకుంటున్నాను, నేను చూస్తున్నాను అంటున్నాను. అసలు నిజమైన నేను చూసేది ఉండదు, వినేది ఉండదు. కళ్ళు చూస్తున్నాయి అంతే. గుండ్రనితనం ఆ రంధ్రము కొండకే కాని దీపానికి కాదు. చూడడం అనేటువంటి క్రియ కంటిదే కాని, ఇదిగో ఈ కొండకు పెట్టిన ఈ రంధ్రానిదే కాని నేననే ఆత్మ చైతన్యానిది కాదు. కానీ నేను చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేనేమైపోయాను, కర్తనైపోయాను అనవసరంగా. అసలు నాలో కర్తృత్వం లేదు, నాలో భోక్తృత్వం లేదు. నేను కర్తను కాను, నేను భోక్తని కాను. కానీ ఈ దేహంలో వ్యాపించి ఇంద్రియాలు చేసే పనుల వల్ల నేను కర్తనైపోతున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా ఓడిపోయింది. ఇండియా ఏమైనా ఓడిపోతుందే? ఇండియా ఏమైనా గెలుస్తుందే? 11 మంది ఓటమి పాలయ్యారు. అది దేశానికి ప్రతినిధులు కాబట్టి వాళ్ళు మనం ఎంచుకొని పంపాం కాబట్టి వాళ్ళు ఓడిపోతే దేశం ఓడిపోయినట్టు అనుకుంటున్నాం. నిజానికి దేశం ఓడిపోవడం ఉంటుంది. ఇండియా ఓడిపోయిన ఏమైనా కనిపిస్తుందా? ఇండియా ఏమైనా ఓడిపోవడానికి, ఏమైనా ఓడగొట్టడానికి? ఇండియా గెలుస్తుందనడానికి ఏమైనా అదొక భావం ఉందా? దానికి ఏమైనా ఒక వ్యక్తి ఇండియా అనేది ఒక రూపమా? లేదు. కాకపోతే రూపము లేని ఆ భావానికి 11 మంది దీనికి ప్రతినిధులు దేశానికి. కాబట్టి వీళ్ళు గెలిస్తే దేశం గెలిచినట్టు, వీళ్ళు ఓడిపోతే దేశం ఓడిపోయినట్టు. అలాగనే కళ్ళు చూస్తే నేను చూసినట్టు, కళ్ళు చూడలేకపోతే నేను గుడ్డివాణ్ణి. చూడండి, నాలో చూడడమూ లేదు, నాకు గుడ్డితనము లేదు, రెండూ నేను కాను. కానీ నా శక్తి వల్ల ఇంద్రియాలు ఉనికి పుచ్చుకుని నా శక్తిని, నేననేటువంటి ఆత్మజ్యోతి యొక్క శక్తిని ఉనికి పుచ్చుకుని ఈ ఇంద్రియాలన్నీ ప్రవర్తిస్తున్నాయి. అందుకనే శంకరులు నానా ఛిద్ర ఘట ఉదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. ఆ దీపం అనేది ఘట ఉదరే స్థితం. కొండ యొక్క పొట్టలో పెట్టాం, దాన్ని కింద పెట్టాం. ఇప్పుడు ఆ కొండకి అన్ని కన్నాలున్నాయి, అన్ని రంధ్రాలున్నాయి. ఏ రంధ్రము నుంచి ఆ దీపపు కాంతిని చూస్తున్నామో ఆ రంధ్రము యొక్క ఆకారము, దాని యొక్క ఆకృతి దీపాందైపోతుంది. ఎందుకని? భ్రమ. ఇప్పుడు దూరం నుంచి చూస్తే కుండ కనపడదు, రౌండ్ లైట్ కాంతి కనిపిస్తుంది. అదే కుండ ఇలా తిరిగిందనుకోండి, అక్కడ రౌండ్ లైట్ కనపడదు, అటువైపు వెళ్ళిపోయింది కాబట్టి స్క్వైర్ లైట్ కనిపిస్తుందంటే ఏ కన్నమైతే మనం అభిముఖంగా ఉన్నామో ఏ కన్నానికి, ఆ కన్నం నుండి వెలువడే కాంతిని మనం కుండ కనపడదు చీకట్లో దూరం నుంచి, దీపము కనపడదు, ఏది కనపడదు, మనిషి కనపడదు, కానీ స్క్వైర్ లైట్ కనిపిస్తుంది. అసలు స్క్వైర్నెస్ అనేది లైట్ లో ఉంటుందా? ప్రకాశంలో స్క్వైర్నెస్ ఉంటుందా? రౌండ్నెస్ ఉంటుందా? డైమండ్నెస్ ఉంటుందా? ఉండదు. ఈ ఆకృతులు ప్రకాశానికి సంబంధం లేదు, ప్రకాశానికి ఆకృతి లేదు. కానీ కుండకి ఉండే ఆకృతిని, అందులో ఉండే ప్రకాశాన్ని కలగలుపుకొని యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయోహో విషయ విషయినోహో తమః ప్రకాశవత్ విరుద్ధ స్వభావయోహో ఇతర భావ అనుపపత్తౌ సిద్ధాయాం సత్యానృతే మిథనీకృత్య అహం మమ ఇదమితి నైసర్గికోయం లోక వ్యవహారః. శంకరులు అంటారు బ్రహ్మసూత్ర భాష్యంలో. అంటే నేను అనేటువంటి శుద్ధ చైతన్యము, ఈ దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలు, ఆ చేతనత యొక్క అంశాలని, ఆ చేతన శక్తిని ఇంద్రియాలు తీసుకుని లేనిపోని కర్తృత్వాన్ని, లేనిపోని భోక్తృత్వాన్ని, లేనిపోని అభిమానాల్ని కలిగిస్తుంది లోపల. నేను చూస్తున్నాను, ఇప్పుడు చూడలేకపోయాను, నేను చూడలేకపోతున్నాను, నేను గుడ్డివాడిని, నా కళ్ళకి ఉందంటే బ్రహ్మాండంగా చూస్తున్నాను, నేను బాగా చూడగలను. చూడండి, నేను చూస్తున్నాను అనే కర్తృత్వము నాకు సంబంధం లేదు, నాకు కనబడట్లేదనేటువంటి ఆ అవిటితనము నాకు లేదు. కంటికి అవిటితనం ఉంటే ఉండొచ్చేమో, కానీ నేను అనే చైతన్యానికి అవిటితనం లేదు. ఆ రౌండ్ ఆకృతి కొండదే కానీ దీపానిది కాదు, ప్రకాశానిది కాదు. అది పరాకృతి దీపం. కానీ ఇక్కడ కూడా అజ్ఞానం అనేటువంటి దోషాలు 3, అందులో ఆవరణ అనేటువంటిది ఫండమెంటల్ డిఫెక్ట్. అదే పెద్ద ఎఫెక్ట్. అది
ఆ ఆవరణ అంటే కప్పి ఉంచుతుంది, లోపల ఏమిటో వాస్తవాన్ని గుర్తు చేయనివ్వకుండా కప్పి ఉంచుతుంది. ఇప్పుడు ఎలాగైతే ఇలా ఉంటే ఇప్పుడు లోపల ఏముందో మనకు తెలియట్లేదు, లోపల ఒకటి ఉంది కానీ అది ఏమిటో తెలియట్లేదు. అలాగనే ఆత్మ చైతన్యాన్ని మనం శ్రవణం చేసిన మననం చేసిన లోపల ఏదో ఒక తెలియని అనుభూతి ఉంది. ఇది నేను కాదు, ఈ దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఈ ప్రకృతి మిథ్యా అని అనిపిస్తుంటుంది. కానీ కనిపించవలసింది కనిపించట్లేదు, అనిపించడం వరకే ఆగిపోతుంది, కనిపించట్లేదు. Thank you.